మీడియాపై మోహన్ బాబు దాడి కేసు సంచలనంగా మారింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీసులు సెక్షన్ మార్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై నమోదైన 118 సెక్షన్ కు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే మార్చారు. ముఖ్యంగా హత్యాయత్నం కింద ఏదైతే 109 బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే మోహన్ బాబుపై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా నిన్నైతే 118 సెక్షన్ కింద అయితే మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. కాకపోతే ఆ తర్వాత పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ సెక్షన్ కూడా మార్చారు. ముఖ్యంగా మొన్న ఏదైతే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్త వాతావరణంలో ఏదైతే మోహన్ బాబు సహనం కోల్పోయి ఒక మీడియా ప్రతినిధిపై లోగో తీసుకుని తలపై దాడి చేశారో ఆ దాడి చేయడంతో కూడా ఆ మీడియా ప్రతినిధి రంజిత్ ఏదైతే ఆ చెవికి ముఖ్యంగా మధ్యలో ఎముక 3 చోట్ల అయితే ఫ్రాక్చర్ అయింది. జైగోమాటిక్ ఎముక అంటూ ఏదైతే ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత హత్యాయత్నం అంటే 109 బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద అయితే ప్రస్తుతం ఆ ఎఫ్ఐఆర్ అయితే మార్చారు. అలాగే మరొక పక్క నిన్న సిపిఎం ముందు కూడా మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా విచారణకు హాజరయ్యారు. కానీ మోహన్ బాబు మాత్రం మినహాయించుకున్నారు. ఎందుకంటే హైకోర్టులోనే లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని ముఖ్యంగా ఏదైతే ఈ విచారణకు అయితే మినహాయింపు అయితే పొందారు. అలాగే మరొక పక్క మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి కూడా హైకోర్టు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఒక ఫ్యామిలీ ఇష్యూ కింద మొదలైన ఈ కేసు ఇప్పుడు తాజాగా ఏదైతే బహిరంగంగా కూడా కొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకున్నారు. అలాగే బౌన్సర్లపై బ్లైండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు అలాగే గన్స్ కూడా సరౌండర్ చేయమని నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మోహన్ బాబుపై కూడా ఈ కేసు అయితే మార్చి కూడా హత్యాయత్నం కింద 109 కింద బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. చందు. కుమార్, మరోవైపు అంటే గత 2 రోజుల నుంచి కూడా ఈ గొడవ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి పోస్ట్ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో పీస్ అని పెట్టడం కానీ ఈరోజు ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏది కోల్పోతున్నావు అనే భయం నీకెందుకంటూ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పర్సనల్గా కూడా రాకుండా కూడా ఈ పోస్ట్ చేయడాన్ని అంటే ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు. అదేవిధంగా మనోజ్ కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని నేను మీడియా ముందుకు తీసుకొస్తాను అంటూ కూడా నిన్న సాయంత్రంలోపు తీసుకొస్తానంటూ చెప్పారు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఎస్ చందు, మీరు చెప్పినట్టే ఎప్పుడైతే మంచి ఫ్యామిలీలోని గతంలో ఇదే తరహాలో ఇష్యూస్ అయితే జరిగినాయి. అప్పుడు కూడా మంచు విష్ణు డైరెక్ట్ గా మనోజ్ అయితే వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా మంచు లక్ష్మి ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యంగా ఏదైతే అప్పుడు కూడా ఈ గొడవను అయితే సర్దుమణిగించారు. అదే తరహాలో ఈసారి జల్పల్లి నివాసంలో జరిగిన అదే తరహాలో ఈ గొడవకు సంబంధించి కూడా మొదట మంచు లక్ష్మి కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇచ్చారు. కానీ అప్పుడు వెంటనే అక్కడి నుంచి బొంబాయి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం మంచు లక్ష్మి కూడా ముంబైలోనే నివసిస్తుంది. అలాగే మంచు విష్ణు ఏమో దుబాయ్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గొడవ జరిగిన సమయంలో కూడా మంచు లక్ష్మి వచ్చేసి అప్పుడు మొన్న కూడా ఏదైతే మొదటగా జల్పల్లి నివాసానికి వచ్చి అక్కడ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టులు అయితే చేసింది. ముఖ్యంగా ఈ పోస్టులు మనం చూసుకుంటే కేవలం మంచు మనోజ్ గా సపోర్ట్ గా మంచు లక్ష్మి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకల్లో ఏది నీది కాదన్నట్టు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎంత బాధపడుతున్నావు అన్నట్లు కూడా ఏదైతే పోస్ట్ చేసింది. ఎందుకంటే మంచు మనోజ్ ఏదైతే రెండో వివాహం చేసుకున్న సమయంలో కూడా మంచు ఫ్యామిలీలో ఎవరూ సపోర్ట్ చేయలేదు. కేవలం మంచు లక్ష్మి తన నివాసంలో మంచు మనోజ్ పెళ్లి చేసింది. ఇప్పుడు తాజాగా ఈ గొడవ జరగడంతో కూడా ప్రస్తుతం మంచు లక్ష్మి కూడా మనోజ్ కు సపోర్ట్ చేస్తూ కూడా ఇలాంటి ట్విట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఇదే తరహాలో జరిగిన గొడవలు ఇప్పుడు ఇలాగే జరుగుతున్న గొడవలు అంటే మరొక పక్క మంచు మనోజ్ కూడా ఏదైతే ఇప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ అలాగే తిరుపతిలో ఉన్న స్కూల్ కు సంబంధించి కూడా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వినయ్ అనే వ్యక్తి దీంట్లో చాలా మటుకు అక్రమాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మా నాన్నకి తెలియదంటూ కూడా మంచు మనోజ్కి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీటికి సంబంధించి ప్రూఫ్స్ కావచ్చు, లేదంటే ఆస్తులకు సంబంధించి ప్రూఫ్స్ కావచ్చు, లేదంటే వినయ్ అనే వ్యక్తి చేస్తున్న పనులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏదైతే మీడియా ముఖంగా ఆధారాలు బయట పెడతారని చెప్పారు. కాకపోతే నిన్న అనుమాన కార్యాలయం వల్ల నిన్న ప్రెస్ మీట్ కూడా మంచు మనోజ్ అయితే పెట్టలేదు. ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.